సుప్రీంకోర్టు సూచనలతో సిద్దిపేట బాల సదనంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాల సదనంలో నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించారు. అనంతరం బాల సదనం అంతా కలియ తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. బాల సదనంలో ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం స్త్రీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాముతో కలిసి న్యాయమూర్తి స్వాతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు మన డిఎల్ఎస్ఏ సిద్దిపేట వారు సెక్రటరీ మేడం గారు మా బాలసదనం సిద్దిపేట నందు మనకు లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో చాలా వరకు మన బాలసదనంలో పిల్లలు చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ అందరూ వస్తుంటారు. మనకు కెపాసిటీ 60 మంది ఉన్నారు. సో వీరే కాకుండా మనకు ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వరకు కూడా చాలామంది పిల్లలను రావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ డిఎల్ఎస్ఏ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇలాంటి సిఎన్సి పిల్లలందరికీ కూడా మేలు జరుగుతుంది. సో ఇది మా డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మేడం గారికి మరియు డిఎల్ఎస్ఏ తరఫున అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీలో భాగంగా ఈ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్కి సంబంధించి కొత్త స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశాము. దాంట్లో వచ్చేసి సిద్దిపేటలో 6 పారాలీగల్ వాలంటీర్స్ అండ్ 6 అడ్వకేట్స్, అలాగే హుస్నాబాద్ గజ్వేల్లో కూడా ఇద్దరు అడ్వకేట్స్ని పిఎల్ఎస్ని తీసుకోవడం జరిగింది. పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ సంబంధించిన యాక్టివిటీస్లో భాగంగా ప్రతి బాల సదన్లో కూడా ఒక లీగల్ క్లినిక్ స్థాపించడం జరుగుతుంది. అక్కడ ఒక అడ్వకేట్ పారాలీగల్ వాలంటీర్ ఉంటారు. వీక్లీ 1 డే 10 to 5 ఉండి పిల్లలకి ఏ సమస్య ఉన్నా కూడా అక్కడే వాళ్ళకి కావాల్సిన లీగల్ అడ్వైస్ ఇస్తూ, అలాగే ఇంకా అవసరం ఉంటే దాన్ని నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అదే ఇవాళ ప్రోగ్రామ్ మెయిన్గా పెట్టడానికి ఉద్దేశం అండి. అలాగే ఇందాక చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకు సంబంధించి చైల్డ్ లేబర్ కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, లేదా ఎటువంటి అఫెన్సెస్ జోలికి వెళ్ళినా కూడా సిద్దిపేటలో కానీ మొత్తం ఇండియా వైడ్గా కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.